అస్సలు రుద్దే పని లేకుండానే జస్ట్ ఈ లిక్విడ్ తగిలితేనే చాలు రాగి ఇత్తడి వస్తువులు బాగా నీట్గా మెరుస్తాయి. అంటే మీరు ఎవరైనా నమ్ముతారే కాదు, నేను నమ్మను. సరే జస్ట్ ట్రై చేసి చూద్దామని చెప్పేసి ట్రై చేశాను. రిజల్ట్స్ చూస్తే వావ్, అమేజింగ్ రిజల్ట్స్ అసలు. సో ఇదైతే వర్కౌట్ అయిందనమాట. సో అందుకని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. కొంతమంది రాగి ఇత్తడి వస్తువులను క్లీన్ చేసుకునే దానికి లెమన్ సాల్ట్ ని కూడా యూజ్ చేస్తున్నారు. సో అది కూడా అవసరం లేదనమాట దీనికి. ఫస్ట్ అయితే కొంచెం చింతపండుని నానబెట్టుకోవాలి. ఈ చింతపండు జ్యూస్ లో కొంచెం సాల్ట్, విమ్ లిక్విడ్, కొంచెం వెనిగర్ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ ని జస్ట్ నేను ఊరికి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. చూడండి ఎంత నీట్ గా క్లీన్ అయిపోతుందో. మీరు ఇక్కడ వీడియోలో చూసినట్లయితే నేను అసలు దీన్ని క్లీన్ చేయట్లేదు, జస్ట్ స్పూన్ తో ఆ లిక్విడ్ ని స్ప్రెడ్ చేస్తున్నాను అంతే. ఇక్కడ డిఫరెన్స్ అనేది మీరే చూడండి. ఆ లిక్విడ్ పడిన చోట పడని చోట ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో కదా. అసలు దీన్ని చూస్తే రాగి ఇత్తడి వస్తువుని క్లీన్ చేసుకునేది ఇంత ఈజీయా అనిపించింది. మీరైతే ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకైతే అమేజింగ్ అనిపిస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైతే యూజ్ అనిపిస్తుందో వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి. ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.